హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలో అయితే మెగా డిఎస్సిపై మంత్రి ఒక కీలక ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఫిబ్రవరిలో అయితే మెగా డిఎస్సి ఉంటుందని ఒక కీలక ప్రకటన అయితే వచ్చింది, మంత్రి అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్స్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్లో వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో ఫిబ్రవరి నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. వివరాలకు వెళ్తే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డి నల్గొండలో ప్రకటించారు. అలాగే యూపీఎస్సీ తరహాలో గ్రూప్ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణలో గడిచిన 10 ఏళ్లలో టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని అభిప్రాయపడ్డారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా 2-3 లక్షల మందికి మాత్రమే న్యాయం జరుగుతుందని, మిగిలిన వారికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి కొన్ని వేలాది మంది ఉద్యోగులు వేచి చూస్తున్నారు. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటోంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల తేదీని కూడా పొందుపరిచింది. 20,740 ఖాళీ పోస్టులు ఉన్నట్టు లెక్క. విద్యాశాఖలో 20,740 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్క కట్టారు. 2022లో ప్రభుత్వం 13,000 ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు 2023లో 5,089 పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించిన నివేదికలో పేర్కొంది. పదోన్నతులు కల్పించడం ద్వారా హెచ్ఎం పోస్టులను భర్తీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఎస్జిటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70% భర్తీ చేయాల్సి ఉంటుందని, మిగిలిన 30% ప్రత్యక్ష నియామక చేపట్టడం ద్వారా భర్తీ చేయాలనే విషయాన్ని సూచించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం 5 జిల్లాలకే ఉన్నారని, విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు 467 ఖాళీగా ఉన్నాయని తెలిపింది. వీటిలో ఎన్ని భర్తీ చేస్తారనేది కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము. ఫిబ్రవరి నెలలో అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డి గారు అయితే నల్గొండలో ఒక ప్రకటన అయితే చేశారు. 20,000కు పైచిలకు ఖాళీలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఫిబ్రవరి నెలలో మెగా డిఎస్సి వచ్చే అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వం 5,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే ఇస్తామని ఒక ప్రకటన అయితే చేశారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇచ్చే అవకాశం ఉందని ఫిబ్రవరిలో తెలుస్తుంది. దీనిపై మంత్రి కూడా ఒక కీలక ప్రకటన చేయడంతో నిరుద్యోగులు కొంత ఉత్సాహం అయితే నింపినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.